శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. అయితే కుంభరాశి వారికి ఒక విధంగా ఈ రాబోయే 15 రోజులు కూడా చాలా ఆనందదాయకంగా, ఆర్థిక పరంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ జన్మశని ప్రభావం నుంచి బయటపడే విధంగా గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ఒక అద్భుత యోగం ఏంటంటే ఈ రాశి వారికి పంచమ స్థానాధిపతి సప్తమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ప్లస్ రవి కలిసి 12వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ఆల్రెడీ కుదుర్చుకున్న వివాహం వాయిదా పడడం కానీ, ఆల్రెడీ ఒకరికొకరు ఇష్టపడి ప్రేమలో ఉన్నవాళ్ళు వారి యొక్క వివాహం కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉన్నది. అంటే ఇది యోగం అన్నం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కుంభరాశి వారు ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏదో ఒక గోల్ పెట్టుకొని ఆ గోలు పూర్తయ్యేంత వరకు కూడా వివాహాన్ని ముఖ్యమైన విషయాల్ని వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఏదో ఉద్యోగం, ఏదో ఇంత ప్రమోషన్ రావాలి, లేదంటే ఈ ఉద్యోగంలో ఇంత శాలరీ రావాలి, లేదా తల్లిదండ్రులకు ఏదో ఇల్లు కట్టివ్వాలి, లేదంటే పలానా అప్పు తీర్చాలి అని ఒక గోల్ పెట్టుకొని అప్పటిదాకా వివాహాన్ని వాయిదా వేస్తుంటారు. సో ఈ విషయంలో వీళ్ళని ఇష్టపడి వీళ్ళని పెళ్లి అనుకున్న వాళ్ళు కూడా కొంతకాలం పాటు వెయిట్ చేయవలసి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ కుంభరాశి వారికి వివాహం అంటే ప్రేమ వివాహం ఫెయిల్ అవుతుంటుంది. ఏదో చదువుకునే టైంలోనో దాన్ని బట్టి ఆదర్శంగానో వివాహం చేద్దాం అనుకుంటారు, కానీ అవతల వాళ్ళు ఎంతకాలం వెయిట్ చేస్తారు? నువ్వేదో జీవితంలో సాధించాలనుకునే దాకా ఆగితే అవతల వాళ్ళు అప్పుడు దాకా ఆగే పరిస్థితి ఉండదు కదా. అందుకని ప్రేమ విషయంలో కూడా వీళ్ళు త్యాగం చేసే అవకాశం ఉంది. 99% కుంభరాశి కుంభలగ్నం వారికి ఈ ఫస్ట్ లవ్ అఫేర్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత కొంతమంది చాలా కాలం పాటు పెళ్లి చేసుకోకుండా ఉండడం ఉంటుంటుంది. తర్వాత ఏదో పెద్దలు కూర్చొని పెళ్లి కూడా చేసుకోవడం జరుగుతుంటుంది. కానీ మొత్తం మీద మాత్రం ఈ లవ్ ఫెయిల్యూర్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ సమయంలో మరి కాంబినేషన్ ప్రకారం ఈ కుంభరాశి వారికి సూచించేది ఏంటంటే, ఒకవేళ ఇలాంటి ప్రేమ వ్యవహారంలో ఉండి పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఏదో ఒక వాయిదా పెట్టి ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేసుకోకుండా ఏదో విధంగా వివాహం చేసుకుంటే దాని తర్వాత అంటే ఈ రోజుల్లో వివాహం చేసుకుంటే భార్యాభర్తలు బతకడానికి ఏదో ఒక ఆధారం అవకాశం ఉంది. కాబట్టి ఏదో సాధించాలనుకోకుండా ముందు మీ యొక్క ఏజ్ని బట్టి, మీ యొక్క అర్హతను బట్టి వివాహం చేసుకోవడమే సరైన పద్ధతి తప్ప వాయిదా వేసుకుంటే ఇంకా అలా వాయిదాలే పడుతుంటాయి. సో చాలామంది ఇలా వాయిదాలు వేసుకొని ఈ రోజు కంటే 45 సంవత్సరాలు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం ఈ కుంభరాశి కుంభలగ్నంలోను, దాని తర్వాత సింహరాశి సింహలగ్నంలో కనబడుతుంటారు. కాబట్టి ఇది వాయిదా వేసుకోకుండా చేసుకోవడం మంచిది. అంటే ఎంత జన్మశని ఉన్నా సాధారణంగా వివాహాలు ఈ జన్మశని జరిగినప్పుడే జరుగుతుంటాయండి. ఎందుకంటే ఏదో రెస్పాన్సిబిలిటీ జాతకుడికి వస్తుంది. కాబట్టి జాతకుడికి ఒక ఉద్యోగం రావాలన్నా, వివాహం జరగాలన్నా, ఈవెన్ సంతానం కలగాలన్నా కూడా ఈ ఏలినాడు శని జన్మశనిలోనే జరుగుతుంటాయి. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు ప్రొసీడ్ అయిపోవడం మంచిది. సో దాని తర్వాత ఏంటంటే లాభస్థానంలో 2 గ్రహాల సంచారం. ఒకటేమో కుజుడు తృతీయ దశమాధిపతిగా లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భూముల మీద స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా అన్నదమ్ములు సహకరిస్తారు. అలాగే చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. పెద్దల అంగీకారం లభిస్తుంది. తల్లిగారి దీవెనలు లభిస్తాయి. అలాగే శుక్రకుజుల రాశి ఉన్నప్పుడు మిత్రులు కానీ బంధువులు కానీ సహకరిస్తారు. మీకు ఆర్థికపరమైన అవసరాలకి తగిన ధనం ఈ సమయంలో సమకూరే అవకాశం ఉంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సరే నిర్ణయం మీదనుకోండి. సో ఏదైనా ఈ రాశివారు మంచి అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాబోయే ఈ 15 రోజులు అంటే 1వ తారీఖు నుంచి 15 వరకు కూడా ఈ శని భగవానికి అత్యంత ఇష్టమైనటువంటి ఈ పుష్యమాసంలో వీలైతే ప్రతిరోజు కూడా శివాలయాన్ని దర్శించడం, మీకు తోచిన విధంగా శివుడికి ఏదో విధంగా అభిషేకం చేసుకోవడం. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఈ శివునికి పంచదారతో కానీ, అలాగే చెరుకు పానకంతో కానీ, చెరుకు రసంతో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు,
వివాహానికి సంబంధించిన సమస్యలు 100% పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే వృద్ధులు లేదంటే అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈ నెలలో శివుడికి శనివారం రోజు కానీ, సోమవారం కానీ, మీ జన్మ నక్షత్రం రోజు కానీ శివుడికి ఆవు పాలతో తయారు చేసిన పెరుగుతో కానీ, ఆవు మజ్జిగతో కానీ అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి అతి తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాగ హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఆవు పెరుగుతో అభిషేకం చేసుకోవడం అన్నది మంచిది. వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు పంచదారతో కానీ, చెరుకు పానకంతో కానీ అభిషేకం చేయడం మంచిది. ముఖ్యంగా ఫైనాన్స్, ధనం మనకి కావాలి, ధన సమస్యలు పోవాలనుకుంటే తేనెతో శివునికి అభిషేకం చేయడం వల్ల మీ ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సో ఏదైనా ప్రతిదానికి అంటే శివుడు ఏదైనా పర్టికులర్గా అది కాదు, కానీ మీరు ఏ దాంతో చేసినా కూడా మీరు కోరుకున్నది శివుడు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. ఇందులో నమ్మకం ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఏదో మనం చేసాంలే మనకి ఇస్తాడులే అనుకోవడం కానీ, సో అలా కాకుండా మనం ఏదో పూజారి గారికి గుళ్ళో డబ్బులు కట్టేయమండి వాళ్ళు చేసేస్తారంటే మాత్రం మీకు ఏమాత్రం ఫలితం రాదు. ఖచ్చితంగా శివుడు కోరేది, శని భగవానుడు ముఖ్యంగా కోరేది శ్రద్ధ, నమ్మకం. 100% ఉదయం తెల్లవారుజామున వేకువజామున వెళ్ళి 4 గంటలు 3 గంటలు లైన్లో నిల్చొని ఆ కొద్ది క్షణమైన శివుణ్ణి మనసారా అర్చించడం వల్ల, అభిషేకం చేయడం వల్ల ఫలితం వస్తుంది తప్ప 1000 2000 మీరు గుళ్ళో కట్టేసామండి అంటే మాత్రం ఆ ఫలితం ఎట్టి పరిస్థితిలో కూడా రాదు. అది పైపెచ్చి మీ యొక్క అహంకారానికి నిదర్శనం అవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు ఈ కుంభరాశి వారు అటువంటి కార్యక్రమాలు చేయకండి. మీకు అవకాశం ఉంటే స్వయంగా దర్శించుకొని మీకు తోచిన విధంగా, మీకు ఏమీ లేదు కేవలం మంచినీళ్ళతో అభిషేకం చేసినా కూడా మీకు శివుడు అనుగ్రహాన్ని ఇస్తాడు తప్ప ఆడంబరాలకు పోయి ఏదో అట్టహాసంగా చేయనంత మాత్రం ఏమీ ఉపయోగం లేదు. బట్ ఏదైనా ఈ రాశివారు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులు అంటే శని యొక్క స్థితి నుంచి మరి శుక్ర కుజ గ్రహాల అనుగ్రహంతో అటు ఆర్థిక పరంగాను, అటు స్త్రీల యొక్క సహకారంతోనూ, తోడబుట్టిన వారి సహకారంతోనూ మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటారని ఆశిస్తూ, సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి మాస ఫలితాలు అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి. అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారరీత్యా గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు. జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టే నడుస్తూ ఉంటుంది. కేవలం గోచారం అనేది చంద్రుణ్ణి ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు. ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవలసిన పని లేదు. ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి. అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం. అందువల్ల అంటే ఏలినాటి శని జరుగుతుంది, లేదా అష్టమ శని జరుగుతుంది, ఈ జన్మశని జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా, లేదంటే వివాహం చేయొచ్చా, సంతానానికి ఇది అనుకూల టైమా, ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోడానికి ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతక ప్రయత్నం ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు. సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ఆస్ట్రాలజర్కి చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టామన్నా కానీ అటువంటి 99% వర్కౌట్ అయితే కావు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు
పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవ్వడమే ఇంపార్టెంట్ అనే విషయం. ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ, మీ సంతానం కానీ, మీ తల్లిదండ్రులు కానీ మీ తరపున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు. పైపెచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు. సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది. 90% సూర్యగ్రహ అనుగ్రహం కావాలి. రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం, ఆదివారం నియమంగా ఉండడం, శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం, శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం, రోజు ఎక్సర్సైజ్, వ్యాయామం, రన్నింగో వాకింగో చేయడం, మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం. అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారినో అక్కగారినో భార్యనో గౌరవించడం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం, అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం, మాసిపోయిన బట్టలు చింపిడి జుత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి 99% వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇమిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.